హలో చిల్డ్రన్, లాస్ట్ క్లాస్లో యాక్చువల్గా ఆల్కేన్స్ హైడ్రోకార్బన్స్లో ఆల్కేన్స్ యొక్క ప్రిపరేషన్ మెథడ్స్ కంప్లీట్ చేస్తూ ప్రాపర్టీస్ కూడా సగం వరకు చెప్పుకున్నాం. స్మాల్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ వీడియో అక్కడితో ఆపేయాల్సి వచ్చింది. అండ్ ఆ వీడియో కంటిన్యూషన్ అండ్ ఈ వీడియోలో ఆల్కీన్స్, ఆల్కైన్స్ అండ్ బెంజీన్, సో ఎంటైర్ హైడ్రోకార్బన్స్ని మనం కంప్లీట్ చేసేసుకుందాం. ఓకేనా? సో 2 పార్ట్స్లో హైడ్రోకార్బన్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేసేస్తాను. అండ్ సో లాస్ట్ క్లాస్లో ఆల్కేన్స్ యొక్క ప్రాపర్టీస్ అన్ని చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ఆ ప్రాపర్టీసే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు లిస్ట్ అవుట్ ఇచ్చేసాను. సో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్లో ఏమిటివి? హాలోజినేషన్, సల్ఫోనేషన్, నైట్రేషన్, ఆక్సిడేషన్, ఇక్కడి వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఐసోమరైజేషన్, అరోమటైజేషన్, పైరోలిసిస్ అండ్ కన్ఫర్మేషనల్ ఐసోమరిజం, ఈ 4 రిమైనింగ్ అనేవి ఇప్పుడు చెప్పేసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటి ఇప్పుడు ఇందులో మనకి? ఐసోమరైజేషన్. ఐసోమరైజేషన్ అంటే ఏంటి? వన్ ఐసోమర్, వన్ ఫార్మ్ ఈజ్ కన్వర్టెడ్ టు అనదర్ ఫార్మ్. అసలు ఐసోమర్ అంటే ఏంటి? కాంపౌండ్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెన్స్ ఇన్ ది స్ట్రక్చర్ ఉంటే స్ట్రక్చరల్ ఐసోమరిజం అంటాం. ఆ స్ట్రక్చర్ లో కూడా చైన్ లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ మెయిన్ చైన్ లో డిఫరెన్స్ ఉంటే చైన్ ఐసోమరిజం అంటాం. పొజిషన్ లో డిఫరెన్స్ ఉంటే పొజిషన్. సో ఐసోమరిజం గురించి ఒక థియరీ. క్లియర్? సో అలా వన్ ఐసోమర్ ఇస్ కన్వర్టెడ్ టు అనదర్ ఐసోమర్ ఇస్ కాల్డ్ ఐసోమరైజేషన్. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? ఎన్ బ్యూటేన్. బ్యూట్ అంటే 4 కార్బన్స్. ఎన్ బ్యూటేన్ 4 కార్బన్స్ స్ట్రైట్ చైన్ లో ఉన్నాయి, ఈస్ కన్వర్టెడ్ టు ఐసోబ్యూటేన్. ఎన్ బ్యూటేన్ ఈస్ కన్వర్టెడ్ టు ఐసోబ్యూటేన్. అదే ఎన్ పెంటేన్ తీసుకుంటే ఐసోపెంటేన్ గా, నియోపెంటేన్ గా కన్వర్ట్ అయిపోతుంది. మరి గీత మీద కెటలిస్ట్ అదే కదా ఎక్కువ ఇంపార్టెంట్. Al2O3 గా అన్హైడ్రస్ AlCl3, కాన్సన్ట్రేటెడ్ HCl ఎట్ టెంపరేచర్. ఇక్కడ ఐసోమరైజేషన్ అనేది జరుగుతుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం, అదే ఆరోమటైజేషన్. ఆరోమటైజేషన్ అంటే ఆరోమాటిక్ కాంపౌండ్ గా మారడం. ఏంటి? అలిఫాటిక్ కాంపౌండ్ ఈస్ కన్వర్టెడ్ టు ఆరోమాటిక్ కాంపౌండ్. అదే ఎన్ హెక్సేన్ ఈస్ కన్వర్టెడ్ టు, యాక్చువల్ గా మధ్యలో మనకి సైక్లోహెక్సేన్ వస్తుంది. ఎన్ హెక్సేన్ ఈస్ కన్వర్టెడ్ టు సైక్లోహెక్సేన్. సైక్లోహెక్సేన్ ఈస్ కన్వర్టెడ్ టు బెంజీన్. దీన్నే ఆరోమటైజేషన్ అంటారు. మరి ఇక్కడ గీత మీద క్యాటలిస్ట్ ఏంటి? క్రోమియం ఆక్సైడ్ కానీ అల్యూమినియం ఆక్సైడ్ కానీ. జనరల్ గా మీకు కొంచెం ఫీలింగ్ రావాలి అంటే ఎన్ హెక్సేన్ ని నార్మల్ గా ఇలా రాసుకోకుండా ఇలా రాసుకోండి. ఎన్ హెక్సేన్ వచ్చింది కదా, 1 2 3 4 5 6. ఇక్కడ CH3 ఉంటుంది, ఇక్కడ CH3 ఉంటుంది. ఇందులోంచి ఒక హైడ్రోజన్, ఇందులోంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే CH2నే కదా, ఆ 2 హైడ్రోజన్స్ కలిసి జంప్ cyclohexane. N-hexane is converted to cyclohexane. Clear? మరి సైక్లోహెక్సేన్ లో CH2 ఉన్నాయి. ప్రతి కార్బన్ దగ్గర ఒక్కొక్క హైడ్రోజన్ తీసేద్దాం. తీస్తే 6 హైడ్రోజన్స్ తీసేసాం, అప్పుడు అది అయిపోయింది బెంజీన్. క్లియర్? ఇలా ఆరోమటైజేషన్ అంటే గీత మీద కెటలిస్ట్ ఏంటి? అలిఫాటిక్ కాంపౌండ్స్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ గా ఎలా కన్వర్ట్ అయినవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అదే పైరోలైసిస్. హీట్ అప్లై చేస్తే హయ్యర్ ఆల్కేన్స్ అనేవి లోవర్ ఆల్కేన్స్ గా కన్వర్షన్ జరుగుతుంది అనమాట. పైరోలైసిస్, క్రాకింగ్, బ్రేకింగ్, ఇవన్నీ దీని యొక్క పదాలు. పైరోలైసిస్ అంటే ఏంటి? ఇక్కడ నేను తీసుకున్నాను ఎన్ హెక్సేన్. ఎన్ హెక్సేన్ ఇస్ కన్వర్టెడ్ టు హెక్సీన్. C6H12 అంటే ఏంటి? మనకి హెక్సీన్ గా కన్వర్ట్ అవ్వచ్చు. బ్యూటీన్ గా ఈథేన్ గా కన్వర్ట్ అవ్వచ్చు. ప్రోపేన్ గా, ఈథీన్ గా, మీథేన్ గా కన్వర్ట్ అవ్వచ్చు. అంటే అలా ఇస్తాడు. హీట్ అప్లై చేస్తున్నాం అంటాడు. ఏంటిది అని అంటే బ్రేక్ అవుతుంది, లోవర్ ఆల్కేన్స్ గా బ్రేక్ అవుతుంది. C12 అంటే డూడెకేన్ అంటాం. C12 అంటే ఏంటి? డూడెకేన్. డూడెకేన్ ఈస్ కన్వర్టెడ్ టు పెంటేన్. C5H16, C5H10, C7H16, C5H10 పెంటీన్ గా, హెప్టేన్ గా ఇలా కన్వర్ట్ అవుతుంది. క్లియర్? సో ఇక్కడ వరకు సింపుల్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఈ ఆల్కేన్స్ ని ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ షో చేస్తుంది, అదే కన్ఫర్మేషనల్ ఐసోమరిజం. ఆల్కేన్స్ కి ఇంకో నేమ్ ఏంటి అంటే రోటోమర్స్, రొటేషనల్ ఐసోమర్స్ అని కూడా అంటూ ఉంటాం. జనరల్ గా ఇక్కడ సపోజ్ ఒక ఆల్కీన్ తీసుకున్నాను. ఆల్కీన్ అంటే C+C. సపోజ్ నేను ఇక్కడ ఒక కార్బన్ హైడ్రోజన్ ఏం చెప్తాం? దీన్ని మనం ట్రాన్స్ఫార్మ్ అని చెప్తాం, అవునా? అదే C+C, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ కార్బన్, ఇక్కడ కార్బన్.
దీన్ని ఏమంటాం మనం? సిస్ ఫామ్. ఇదేమో ట్రాన్స్ ఫామ్. ఈజీగా చెప్పాం ఏది సిస్ ఏది ట్రాన్స్ అని. ఇదే క్వశ్చన్ ఇలా ఇచ్చాం. మరి ఇప్పుడు దీన్ని సిస్ ఫామ్ అంటామా? అరే సిస్ ఫామ్ అనే లోపే అది ఇలా మారిపోతుంది, కార్బన్ హైడ్రోజన్ కార్బన్ హైడ్రోజన్. మరి దీన్ని ట్రాన్స్ఫార్మ్ అందామా అనే లోపే మళ్ళీ ఇలా మారిపోతుంది. అంటే ఇక్కడ రొటేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. ఎందులో? ఆల్కేన్స్ లో మనకి రొటేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. సిస్ఫామ్ ట్రాన్స్ఫార్మ్ సిస్ఫామ్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు జరుగుతుంది? ఇక్కడ రొటేషన్ ని రిస్ట్రిక్ట్ చేయడానికి మనకి డబుల్ బాండ్ లేదు కదా. అదే ఆల్కీన్స్ లో సిస్ఫామ్ ట్రాన్స్ఫార్మ్ ఆ రొటేషన్ ని రిస్ట్రిక్ట్ చేస్తుంది ఈ డబుల్ బాండ్. అర్థమైందా? సో ఆల్కీన్స్ లో మనకి సిస్ఫామ్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్ట్ అవుతాయి, కానీ ఆల్కేన్స్ లో ఎగ్జిస్ట్ అవ్వవు. అందుకే వీటిని ఏమంటాం? ఇంకో నేమ్ ఏంటి? రొటేషనల్ ఐసోమర్స్. రొటేషనల్ ఐసోమర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రోటోమర్స్. అర్థమైందా? ఆల్కేన్స్ యొక్క వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాపర్టీ రోటోమర్స్, రొటేషనల్ ఐసోమరిజం. దాన్ని అంటాము కన్ఫర్మేషనల్ ఐసోమరిజం. సో చూసుకుంటే కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ రాసుకున్నాం. జనరల్ గా మనకి ఈ కన్ఫర్మేషన్స్ ని రిప్రజెంట్ చేసే దానికి 2 ప్రొజెక్షన్స్ ఉన్నాయి. అవే సాహాస్ ప్రొజెక్షన్, న్యూమన్ ప్రొజెక్షన్. మొత్తం ఇక్కడ 4 నేమ్స్ గుర్తుంచుకోవాలి. ఫస్ట్, అసలు కన్ఫర్మేషన్ ఐసోమరిజం లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఏమేంటివి? స్టాగర్డ్ కన్ఫర్మేషన్, సెకండ్ వన్ వచ్చేసి ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్. స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అంటే చిక్కోడ్ గుర్తుంచుకోండి, సో ఫార్. స్టాగర్డ్ కి ఏం రాసుకుంటారు ఇక్కడ మీరు? సో ఫార్ అంటే దూరం దూరంగా. స్టాగర్డ్ అంటే దూరం దూరంగా ఉండేది. ఆపోజిట్ ఎక్లిప్స్డ్ అంటే దగ్గర దగ్గరగా ఉండేది. సో స్టాగర్డ్ కన్ఫర్మేషన్ లో మళ్ళీ 2 రిప్రజెంటేషన్స్, సాహాస్ ప్రొజెక్షన్, న్యూమన్ ప్రొజెక్షన్. స్టాగర్డ్ అంటే దూరం దూరంగా. అంటే ఈ కార్బన్, ఇది ఒక కార్బన్, ఈ బయట సర్కిల్ ఇంకొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్. ఈ కార్బన్ కి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఈ కార్బన్ కి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ కిందే హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ కిందే హైడ్రోజన్ ఉంది. అంటే బాండ్ యాంగిల్ 0 degrees ఉంది. ఎప్పుడు అలా ఉంటుంది అని అంటే ఎక్లిప్స్డ్ ఫామ్ లో. స్టాగర్డ్ కన్ఫర్మేషన్ అంటే ఏం చెప్పాను? సో ఫార్. ఇక్కడ హైడ్రోజన్స్ 3 ఉంటే కింద ఉన్న కార్బన్ కి 3 హైడ్రోజన్స్, పైన ఉన్న హైడ్రోజన్స్ కి దూరం దూరంగా ఉంటున్నాయి. అలాంటి దాన్ని ఏమంటాము అంటే స్టాగర్డ్ కన్ఫర్మేషన్. ఆ స్టాగర్డ్ కన్ఫర్మేషన్ ని న్యూమన్ ప్రొజెక్షన్ లో రిప్రజెంట్ చేసాం. ఇక్కడ కనబడుతున్నాయి దూరం దూరంగా. ఇక్కడ కూడా చూడండి, ఈ హైడ్రోజన్ ఇక్కడ ఉంటే ఈ హైడ్రోజన్ దూరం దూరంగా ఉంటే స్టాగర్డ్ కన్ఫర్మేషన్. అదే ఎక్లిప్స్డ్ ఫామ్ కు వద్దాం. ఎక్లిప్స్డ్ ఫామ్ లో ఏముందో చూడండి, హైడ్రోజన్ కిందే హైడ్రోజన్, హైడ్రోజన్ కిందే హైడ్రోజన్, దగ్గర దగ్గరగా. యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 0 degrees ఉంటుంది ఇక్కడ యాంగిల్. అర్థమైందా? దగ్గర దగ్గరగా. అలా దగ్గరగా ఉండే దాంట్లో కూడా మళ్ళీ సాహాస్ రిప్రజెంటేషన్, న్యూమన్ రిప్రజెంటేషన్. దూరంగా ఉండే దాంట్లో సాహాస్ రిప్రజెంటేషన్, న్యూమన్ రిప్రజెంటేషన్. మరి స్టాగర్డ్ నుంచి ఎక్లిప్స్డ్ కి, ఎక్లిప్స్డ్ నుంచి స్టాగర్డ్ కి తిరుగుతూ ఉంటే ఆ మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 60 degrees ఉంటుంది. అంటే 1 2 3 4 5 6 ఆ డిగ్రీస్ కూడా ఉంటాయి కదా మధ్యలో. హైడ్రోజన్స్ అలా కూడా రావచ్చు కదా. అలాంటి కన్ఫర్మేషన్స్ ని అంటాము స్క్యూ కన్ఫర్మేషన్స్ ఆర్ గౌచే ఫామ్. A rotation of 60 degrees converts a staggered conformation into an eclipsed conformation or vice versa. Rotation between 0 degrees to 60 degrees generates one of the many other arrangements in between staggered and eclipsed forms. These are called as gauche or skew conformations. మరి స్టెబిలిటీ దేనికి ఎక్కువ ఉంటుంది? ఎప్పుడైనా దూరం దూరంగా ఉంటాయి స్టేబుల్ గా ఉంటాయి, దగ్గరగా ఉంటే అన్స్టేబుల్ గా ఉంటాయి. సో స్టాగర్డ్ ఫామ్ అంటే సో ఫార్ అని చెప్పుకున్నాం, దూరం దూరంగా ఉంటుంది అంటే అవి చాలా స్టేబుల్. చుట్టాలకు దూరంగా ఉండండి, నీళ్ళకి దగ్గరగా ఉండండి, ఇలాంటి సామెతలు వినే ఉంటారు కదా. అంటే ఏం లేదు, దూరం దూరంగా ఉన్నారే అనుకోండి, ఎప్పుడైనా పండగలు వచ్చినప్పుడు అప్పుడు అట్లా వెళ్ళి కలుస్తూ ఉంటాం, స్టేబిలిటీ బాగుంటుంది. అదే మన ఇళ్ళ పక్కనే మన చుట్టాలందరూ ఉన్నారు, ఏమి అదంతా మజా ఉండదు కదా. సో అందుకని చుట్టాలకి దూరంగా నీళ్ళకి దగ్గరగా ఉండాలి అంటూ ఉన్నారు పెద్దవాళ్ళు. సో ఇప్పుడు ఎవరు దూరంగా ఉన్నాడు? స్టాగర్డ్ ఫామ్ అంటే దూరం దూరం అనుకున్నాం, వాడు స్టేబుల్. ఎక్లిప్స్డ్ ఫామ్ అంటే దగ్గరగా, వాడు అన్స్టేబుల్. మరి మధ్యలో ఉన్నవి స్క్యూ కన్ఫర్మేషన్స్. సో స్టాగర్డ్, స్క్యూ, ఎక్లిప్స్డ్ ఫార్మ్స్. అయితే మనకి గ్లైకాల్ అని ఒకటి చెప్పాను. గ్లైకాల్ అంటే ఏంటి? CCOH కాంపౌండ్ లో 2 OHలు ఉంటే గ్లైకాల్ అనుకున్నాం కదా. ఈ గ్లైకాల్ నే ఇలా వేస్తున్నాం, ఇది అవుటర్ కార్బన్, ఇది ఇన్నర్ కార్బన్. ఈ కార్బన్ కి ఇంకా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఈ కార్బన్ కి కూడా 2 హైడ్రోజన్స్.
సో ఈ కార్బన్కి హైడ్రోజన్ ఉంది, OH ఉంది, హైడ్రోజన్ ఉంది. సేమ్ బయట ఉన్న కార్బన్కి కూడా హైడ్రోజన్ ఉంది, OH ఉంది, హైడ్రోజన్ ఉంది. ఇట్లా వేస్తే తప్పు. ఇక్కడి నుంచి ఇటు వేద్దాం. OH ఉంది, హైడ్రోజన్ ఉంది. ఇక్కడ నేను ఎలా వేస్తున్నానో చూడండి. స్క్యూ కన్ఫర్మేషన్ వేసాను అంటే గౌచే ఫామ్. ఇది మోస్ట్ స్టేబుల్ కన్ఫార్మర్ ఆఫ్ గ్లైకాల్ అన్నమాట. ఎందుకు అనంటే డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్. మరి స్టాగర్డ్ ఫామ్ ఉంటే హైడ్రోజన్ బాండింగ్ ఉండదు, ఎక్లిప్స్డ్ ఫామ్ స్టేబుల్ కాదు. సో గ్లైకాల్లో స్టేబుల్ ఫామ్ ఏంటి అంటే గౌచే ఫామ్. గ్లైకాల్ గౌచే స్టేబుల్. క్లియర్? సో ఇలా ఆల్కెన్స్ యొక్క ప్రాపర్టీస్ ఆడుతూ పాడుతూ కంప్లీట్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసాం, అదే ఆల్కెన్స్ యొక్క ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రిపరేషన్ మెథడ్స్ అన్నిటిని ఇలా లిస్ట్ అవుట్ చేసి అయితే ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ మెథడ్ చూడండి, డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. సెకండ్, dehydrohallucination of alkyl halides. And third, dehalogenation of vicinal or geminal dihalides. Fourth one, from alkynes. ఎక్కువగా రిపీట్ అయ్యేవి ఈ 4 మెథడ్స్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ సాల్ట్స్ ఆఫ్ డైబేసిక్ యాసిడ్స్. ఇలా 5 మెథడ్స్ నుంచి మనం ఆల్కీన్స్ ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఆల్కీన్స్ యొక్క ప్రిపరేషన్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఎలిమినేషన్ రియాక్షన్స్. అవునా? ఎలిమినేషన్ లో అవే కదా మనం నేర్చుకున్నాం. డీహైడ్రేషన్, డీహైడ్రోహాలోజినేషన్, డీహాలోజినేషన్, మళ్ళీ అదే. అలా చేసుకుంటే మనకేమొస్తాయి? ఆల్కీన్స్ వస్తాయి. సో ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఏంటి? అదే డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఆల్కహాల్స్ నుంచి వాటర్ ని రిమూవ్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకుంటున్నాను సింపుల్ ఆల్కహాల్, CCOH, ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాను. ఇథైల్ ఆల్కహాల్ ఇక్కడ H2SO4 విత్ హీట్ చేస్తే ఫస్ట్ కార్బన్, ఈ కార్బన్ నుంచి OH, ఈ కార్బన్ నుంచి H. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి? 3. ఇక్కడ 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ OH పోతే కార్బోకాటయాన్, పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్, హైడ్రోజన్స్ ఇస్తే ఆల్కీన్. డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ సిమిలర్ అంటే సింపుల్ ఆల్కహాల్స్. అంత పెద్దగా మనం కష్టపడక్కర్లా. క్లియర్? అదే ఒకవేళ CCCCOH వచ్చింది మనకి, H2SO4 విత్ హీట్. ఎలిమినేషన్ కదా, ఫస్ట్ OH పోతుంది, కార్బన్ కి ప్లస్ వస్తూ ఉంటుంది, డబుల్ బాండ్ జనరేట్ అవుతుంది. అవునా? ఎక్కడ? ఇక్కడ ఆల్కీన్ రావచ్చు. CCC డబుల్ బాండ్ C. క్లియర్? సో దాని పక్కన ఉన్న కార్బన్ దగ్గర మనకి ఆల్కీన్ జనరేట్ అవ్వచ్చు. ఆర్ ఆ కార్బోకాటయాన్ షిఫ్ట్ అయ్యి ఈ ఆల్కీన్ కూడా ఫామ్ అవ్వచ్చు. అర్థమైందా? మేజర్ ప్రొడక్ట్, మైనర్ ప్రొడక్ట్. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఎలిమినేషన్ రియాక్షన్స్ అనగానే మళ్ళీ మనకి 2 ప్రొడక్ట్స్ వస్తాయి. ఒకటి సేడ్జెఫ్ ప్రొడక్ట్, 2 హాఫ్మన్ ప్రొడక్ట్. సేడ్జెఫ్ ప్రొడక్ట్ అంటే స్టేబుల్ మేజర్, హాఫ్మన్ ప్రొడక్ట్ అంటే హాఫ్ మైనర్. అలా అని గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం, అదే ఇప్పుడు మనం చేసిన ఎలిమినేషన్ లో సేడ్జెఫ్ హాఫ్మన్ రాసుకున్నారు కదా, ఇది ఇంకా క్లారిటీగా డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్ లో నేర్చుకుందాం. సపోజ్ నేను ఒక ఆల్కైల్ హాలైడ్ తీసుకుంటున్నాను, ఇది ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్. సో ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ గీత మీద పెట్టాను ఆల్కహాలిక్ KOH విత్ హీట్, గీత మీద పెట్టాను ఆక్వైస్ KOH విత్ హీట్. లేకపోతే ఇక్కడ వీక్ బేస్ CH3OH విత్ హీట్, స్ట్రాంగ్ బేస్ విత్ హీట్, వీక్ బేస్ విత్ హీట్. స్ట్రాంగ్ బేస్ విత్ హీట్ అంటే జరిగే ఎలిమినేషన్ E2, వీక్ బేస్ విత్ హీట్ అంటే E1. 2 స్టెప్ మెకానిజం, సింగిల్ స్టెప్ మెకానిజం. ఇదే ఆల్కైల్ హాలైడ్. ఇక్కడైతే ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ స్టెప్ మెకానిజం E2 అంటే క్లోరిన్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, మొత్తం వెళ్ళిపోదు, పార్షియల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. కార్బన్ పాపం అరే నా క్లోరిన్ ఎలక్ట్రాన్స్ లాక్కొని వెళ్ళిపోతుంది అని పార్షియల్ గా బాధపడుతూ ఉంటే దాని పక్కనున్న ఈ కార్బన్ దీనికి ఎలక్ట్రాన్స్ ని ఇలా పార్షియల్ గా ఇస్తూ ఉంటుంది, బేబీ ఆల్కీన్. అవునా? సో ఫైనల్ గా మనకి ఇది ట్రాన్సిషన్ స్టేట్ జనరేట్ అయితే, సో ట్రాన్సిషన్ స్టేట్ మీకోసం ఇక్కడే రాస్తా.
ఫస్ట్ ఏం జరుగుతుంది, సి 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 సి. ఈ క్లోరిన్ ఇలా నేను వెళ్ళిపోతున్నా, నేను నుంచి ఎలక్ట్రాన్స్ లాక్కుని అని వెళ్ళిపోతూ ఉంటే ఈ కార్బన్ దీనికి ఎలక్ట్రాన్స్ ని ఇస్తూ ఉంటుంది. ఈ స్టేట్ ఏమంటాం, ట్రాన్సిషన్ స్టేట్. ఈ టూ ఎలిమినేషన్ లో మనకి ట్రాన్సిషన్ స్టేట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ స్టేట్ తర్వాత క్లోరిన్ కంప్లీట్ గా వెళ్ళిపోతుంది, డబుల్ బాండ్ కంప్లీట్ గా వచ్చేస్తుంది. సో డబుల్ బాండ్ ఎక్కడ వచ్చింది, ఫస్ట్ కార్బన్ కి సెకండ్ కార్బన్ కి మధ్యలో. అదే ఈవెన్ ఎలిమినేషన్ అయితే క్లోరిన్ కంప్లీట్ గా వెళ్ళిపోతుంది, సి 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 ప్లస్ కార్బోకాటయాన్ జనరేట్ అయింది. జనరేట్ అయిన కార్బోకాటయాన్ షిఫ్ట్ అవుతుంది, అంటే ప్రైమరీ కార్బోకాటయాన్ నుంచి మనకి ఏం జనరేట్ అవుతుంది, సెకండరీ కార్బోకాటయాన్ జనరేట్ అవుతుంది. సెకండరీ కార్బోకాటయాన్ జనరేట్ అయిన తర్వాత స్టెబిలిటీ చూసుకుంటుంది, ఎస్ నేను ప్రశాంతంగా స్టేబుల్ గా ఉన్నాను. అప్పుడు దాని పక్కన ఉన్న కార్బన్స్ ఆల్ఫా కార్బన్స్. సింపుల్ లాజిక్ ఏం చెప్పాను, ఎన్ని ఆల్ఫా కార్బన్స్ వస్తే అన్ని ప్రొడక్ట్స్ రాయండి అన్నా. 1 2 ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయి అంటే 2 ప్రొడక్ట్స్. ఈ ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ ఇస్తే ఇక్కడ, ఈ ఆల్ఫా కార్బన్ దగ్గర వస్తే ఇక్కడ డబుల్ బాండ్, అంతే కదా. సో 2 ప్రొడక్ట్స్ ఏమైపోతాయి మనకి, సిసి డబుల్ బాండ్ సిసి, సిసిసి డబుల్ బాండ్ సి. ఇది స్టేబుల్, ఇది అన్స్టేబుల్, ఇది మేజర్, ఇది మైనర్. ఎలా చెప్పాం, స్టేబుల్ ఆల్కీన్ రూల్, డబుల్ బాండ్ కార్బన్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. పక్కన ఉన్న కార్బన్స్ ఆల్ఫా కార్బన్స్, పైన దాంట్లో 6 ఆల్ఫా హైడ్రోజన్స్, ఇక్కడ చూసుకుంటే 2 ఆల్ఫా హైడ్రోజన్స్. కాబట్టి ఏది స్టేబుల్, పైనది సెడ్జెస్, కిందది హౌఫ్మన్. అర్థమైంది కదా, ఈవెన్ ఈ 2 ఎలిమినేషన్. అలా మనం డిహైడ్రో హాలోజినేషన్స్ ని కంప్లీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసేద్దాం డిహాలోజినేషన్ ఆఫ్ జెమినల్ ఆర్ విసినల్ డైహాలైడ్స్. డిహాలోజినేషన్ చేస్తున్నాం అంటే సిసిసిసి. ఇక్కడ ఒక సిఎల్ ఉంది, ఇక్కడ ఒక సిఎల్ ఉంది. ఒక్కటే కార్బన్ కి 2 హాలోజన్స్ ఉంటే దాన్నే అంటాం జెమినల్. అడ్జసెంట్ కార్బన్స్ కి హాలోజన్స్ ఉంటే దాన్ని అంటాం విసినల్. ఇక్కడ ఒక హాలోజన్, ఇక్కడ ఒక హాలోజన్, దీన్ని ఏమంటాం విసినల్ డైహాలైడ్స్, జెమినల్ డైహాలైడ్స్. ప్రతి దాంట్లోనే 2 హాలోజన్స్ ఉన్నాయి కదా, టెర్మినల్ అంటే ఎండ్స్. సో ఈ 2 హాలోజన్స్ ని ఒకేసారి తీసేసాం, దాన్ని అంటాం డిహాలోజినేషన్. డిహాలోజినేషన్ చేసినా మనకి ఏమొస్తుంది, డబల్ బాండ్ వస్తుంది. జెమినల్ కి అయితే యూజ్ చేస్తాం జింక్ ఓవర్ మిథైల్ ఆల్కహాల్ విత్ హీట్. విసినల్ కి ఇది యూజ్ చేయొచ్చు, అప్పుడప్పుడు సోడియం అయోడైడ్ ఓవర్ ఎసిటోన్ విత్ హీట్. కెటలిస్ట్ ఇంపార్టెంట్, అర్థమైందా. సో జెమినల్ గానీ విసినల్ గానీ పెడితే మనకి ఏంటి రిజల్ట్ అంటే ఆల్కీనే రిజల్ట్. ఎక్కడ హాలోజన్స్ పోతే అక్కడ, ఇక్కడ జెమినల్ కార్బన్ దగ్గర పోయింది అంటే అక్కడే డబల్ బాండ్, ఇక్కడ డబల్ బాండ్ వస్తే మేజర్ కదా, కాబట్టి ప్రొడక్ట్ ఏమొస్తుంది సిసి డబల్ బాండ్ సిసి. ఇక్కడ ఈ ఎండ్స్ కార్బన్ దగ్గర ఏ షిఫ్టింగ్లు ఏమి ఉండవు, డైరెక్ట్ ప్రొడక్ట్ అంతే, సిసిసి డబల్ బాండ్ సి. సో ఆల్కిన్స్ ని మనం ఈ విధంగా డిహైడ్రో హాలోజినేషన్ త్రూ ప్రిపేర్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెథడ్ అదే ఫ్రమ్ ఆల్కైన్స్. ఆల్కైన్స్ నుంచి మనం ఆల్కీన్స్ ని ప్రిపేర్ చేసుకున్నాం, అవునా. ఇంకా చేసుకోలేదు, ఇప్పుడు చేసుకుంటాం. ఆల్కైన్స్ నుంచి ఏం ప్రిపేర్ చేసుకున్నాం, ఆల్కేన్స్ ని ప్రిపేర్ చేసుకున్నాం. ఎస్, సాబటైడ్ సెండరెన్స్ రియాక్షన్ ఎస్ఎస్ఆర్, ఫ్రమ్ catalytic హైడ్రోజినేషన్ ఆర్, ఇంకోటి ఏంటి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని. ఆల్కేన్స్ కి ప్రిపరేషన్ మెథడ్స్ లో ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ గా నేర్చుకున్నాం. మరి ఇప్పుడు అదే ఆల్కైన్స్ నుంచి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఆల్కీన్, ఈథీన్. అక్కడ డైరెక్ట్ ఈథేన్ అన్నాం, ఇప్పుడు ఈథీన్ ఎలా వస్తుందో జాగ్రత్తగా చూడండి. మనం అక్కడ నేర్చుకున్నాం సి ట్రిపుల్ బాండ్ సి తీసుకున్నాను, ప్లస్ H2 పెట్టాను. గీత మీద నికెల్ గాని ప్లాటినం గాని పెల్లాడియం గాని పెడితే మనకి ఏం జరుగుతుందన్నాను, డైరెక్ట్ గా ఆల్కేన్ ఫామ్ అవుతుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడ ఆగదు, మధ్యలో ఆల్కేన్ స్టేషన్ రాదు, డైరెక్ట్ గా ఆల్కేన్ వస్తుంది అన్నాం. మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఆల్కీన్ ప్రిపరేషన్. మరి ఆల్కీన్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. గీత మీద పెడుతున్నా అదే లిండ్లర్స్ కేటలిస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. లిండ్లర్స్ కేటలిస్ట్. దేన్ని లిండ్లర్స్ కేటలిస్ట్ అంటాం, పెల్లాడియం సపోర్టెడ్ ఓవర్ బేరియం సల్ఫేట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్వినోలిన్. దీన్నే మనం అంటాం లిండ్లర్స్ కేటలిస్ట్. ఈ లిండ్లర్స్ కేటలిస్ట్ ప్రెజెన్స్ లో ఆల్కైన్స్ నుంచి ఆల్కీన్స్ వస్తాయి, అది కూడా సిస్ ఆల్కిన్ అంటే హైడ్రోజన్
సేమ్ సైడ్ యాడ్ అవుతుంది, డబుల్ బాండ్ బ్రేక్ అవుతుంది, సి డబుల్ బాండ్ సి అయింది. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఏం ఎడిషన్? సింగ్ ఎడిషన్. లిన్లెస్ క్యాటలిస్ట్ ప్రెజెన్స్ లో మనకి ఎటువంటి ఆల్కీన్ ఫామ్ అవుతుంది అంటే ఏం చెప్తారు? సిస్ ఆల్కీన్. అదే అదే సి ట్రిపుల్ బాండ్ సి తీసుకున్నా ప్లస్ H2 పెట్టాను, కానీ గీత మీద పెట్టాను సోడియం ఇన్ లిక్విడ్ అమ్మోనియా. సోడియం ఇన్ లిక్విడ్ అమ్మోనియా కనబడితే సోడియం కానీ లిథియం కానీ, లిథియం ఇన్ అమ్మోనియా అని కూడా ఇస్తూ ఉంటాడు. ఓకేనా, ఒకటే గ్రూప్ ఎలిమెంట్స్ కదా, సేమ్ ప్రాపర్టీని షో చేస్తాయి. సో ఆల్కైన్స్ నుంచి ఆల్కీన్స్ వస్తాయి. ఏం ఆల్కీన్స్ వస్తాయి అయ్యా అంటే ట్రాన్స్ ఆల్కీన్స్. ట్రాన్స్ ఆల్కీన్స్ ఎప్పుడు? సోడియం ఇన్ లిక్విడ్ అమ్మోనియా. సిస్ ఆల్కీన్ ఎప్పుడు? లిన్లెస్ క్యాటలిస్ట్. క్లియర్? సో ఆల్కైన్స్ నుంచి ఆల్కీన్స్ ని రప్పించాం ఇప్పటికి మనం 4 మెథడ్స్. అవే డిహైడ్రేషన్, డిహైడ్రోహాలోజనేషన్, డిహాలోజనేషన్, ఆల్కైన్. క్లియర్? అండ్ నెక్స్ట్ మోస్ట్ బెస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అదే ప్రిపరేషన్ మెథడ్స్ కదా, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జాగ్రత్తగా చూడండి. ఎలక్ట్రోలిసిస్ ఆఫ్ సాల్ట్ ఆఫ్ డైబేసిక్ యాసిడ్. ఇది ఒక సాల్ట్ ఆఫ్ డైబేసిక్ యాసిడ్, CH2COOK, CH2COOK. యాక్చువల్గా ఈ యాసిడ్, ఈ సాల్ట్ ని, డైబేసిక్ సాల్ట్ ని మనం చేస్తున్నాము ఎలక్ట్రోలిసిస్ అంటే అక్వైస్ ఎలక్ట్రోలిసిస్. వాటర్ తో రియాక్షన్ చేస్తే మనకి వచ్చే ప్రొడక్టే ఆల్కీన్. CH2 డబుల్ బాండ్ CH2 వచ్చేసింది, 2CO2 వచ్చేసింది, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయ్యింది. క్లియర్? ఇలా ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్ మొత్తం మనం కంప్లీట్ చేసేసుకున్నాం 5 మెథడ్స్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కీన్స్. మన ఎప్పుడు ఒక సెంటెన్స్ చెప్పుకుంటూ ఉంటాం, ఏంటి? జనరలీ ఆల్కీన్స్ విల్ షో ఎడిషన్ రియాక్షన్స్ కదా. మరి ఆల్కీన్స్ అనగానే మనకి గుర్తు రావాలి ఎడిషన్ అంటే ఎలిమినేషన్. ఇందాక చెప్పుకున్నామే దానికి రివర్స్. సేమ్ డిహైడ్రేషన్ అన్నాం, ఇప్పుడు ఏమంటాం? హైడ్రేషన్. డిహైడ్రోహాలోజనేషన్ అన్నాం, ఇక్కడ ఏమంటాం? హాలోజనేషన్. ఏముంది, తిప్పి తిప్పి కొడితే ఏ రాయి అయితే ఏంది మన పళ్ళు ఊడగొట్టుకోవడానికి అన్నట్టు, ఎడు తిప్పినా మళ్ళీ అవే వస్తూ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? హైడ్రేషన్. సెకండ్ ప్రాపర్టీ హైడ్రోహాలోజనేషన్. థర్డ్ హాలోజనేషన్. ఫోర్త్ హైడ్రోజినేషన్. మీరే చెప్తారు ఇది కూడా. ఫిఫ్త్ వన్ ఇప్పటి వరకు నేను చెప్పని ప్రాపర్టీ అదే ఓజోనలైసిస్. అండ్ సిక్స్త్ వన్ పాలిమరైజేషన్. ఈ 4 మనం చెప్పుకున్నాం. ఈ 2 ఇప్పుడు మీకు చెప్తాను, అంటే ఈ 4 కూడా మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను అనుకోండి. సో ఫస్ట్ వన్ ఏంటి? హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే వాటర్ ని యాడ్ చేస్తాం. వేటికి? ఆల్కీన్స్ ప్రాపర్టీస్ లో వేటికి యాడ్ చేస్తాం? వాటర్ ని ఆల్కీన్ కి యాడ్ చేస్తాం. ఆల్కీన్స్ అంటే 2 టైప్స్, సిమెట్రికల్ ఆల్కీన్స్ ఉంటాయి, అన్సిమెట్రికల్ ఆల్కీన్స్ ఉంటాయి. సిమెట్రికల్ ఆల్కీన్స్ లో ఎటువంటి బాధ లేదు, హాయిగా ఆల్కహాల్ జనరేట్ అయిపోయింది. కానీ అన్సిమెట్రికల్ ఆల్కీన్ లో మళ్ళీ గుర్తుందా? మార్కోనికాఫ్ రూల్, యాంటీ మార్కోనికాఫ్ రూల్ వచ్చేస్తాయి మళ్ళీ పరిగెత్తుకుంటూ. బాండ్ బ్రేక్ చేస్తాం, ఒక కార్బన్ కి ప్లస్, ఒక కార్బన్ కి మైనస్. కార్బోకాటయాన్ అంటే ఏంటి? స్టేబుల్ చూసుకుంటుంది, మధ్యలో ఉన్న కార్బన్ కి ప్లస్ వస్తుంది, ఫైనల్ గా ఏమైపోతుంది? సెకండరీ ఆల్కహాల్ అనేది జనరేట్ అయిపోయింది. అదే అదే గీత మీద ఇక్కడ H2SO4 అని ఉంటే ఇలా జరుగుతుంది. ఇదే గీత మీద BH3 ఉంది, ఇక్కడే చూపిస్తా ఆన్సర్. సి డబల్ బాండ్ CC ప్లస్ H2Oనే THFO లేకపోతే BH3నో ఇలా ఇచ్చాడు H2Oకి. అప్పుడు ఏం జరుగుతుంది? యాంటీ మార్కోనికాఫ్ రూల్. ఇక్కడ మార్కోనికాఫ్ ఎడిషన్. మార్కోనికాఫ్ ఎడిషన్ అయితే సెకండరీ ఆల్కహాల్స్ వస్తాయి. యాంటీ మార్కోనికాఫ్ రూల్ అంటే డబుల్ బాండ్ ని బ్రేక్ చేసేసి తక్కువ హైడ్రోజన్స్ ఉన్నదానికి హైడ్రోజన్ పెట్టండి. ఇక్కడ డబుల్ బాండ్ ని బ్రేక్ చేసి ఎక్కువ హైడ్రోజన్స్ ఉన్నదానికి హైడ్రోజన్ పెట్టాం. సో OH ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు ఫస్ట్ కార్బన్ దగ్గరకు వస్తుంది యాంటీ మార్కోనికాఫ్ ఎడిషన్ లో. అదే మనకి ప్రైమరీ ఆల్కహాల్ జనరేట్ అవుతుంది, మార్కోనికాఫ్ ఎడిషన్ లో సెకండరీ ఆల్కహాల్ జనరేట్ అవుతుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ హైడ్రోహాలోజినేషన్. ఆల్కైల్ హాలైడ్స్. సి డబల్ బాండ్ సి ప్లస్ HCl హైడ్రోహాలోజినేషన్ చేస్తే మనకేమొస్తుంది? H ఒకదానికి Cl ఒకదానికి. ఏంటి మళ్ళీ ప్రశాంతం కదా, డబల్ బాండ్ బ్రేక్ చేయండి, సెకండరీ కార్బన్ కి క్లోరిన్ రాయండి, అయిపోయింది. అదే
హైడ్రోహాలోజినేషన్ లో ఓన్లీ కేస్ హెచ్బిఆర్ విత్ పెరాక్సైడ్ యాంటీ మార్కోనిక్ ఆఫ్. ఇది మార్కోనిక్ ఆఫ్. మార్కోనిక్ ఆఫ్ ప్రతి దాంట్లోనూ హెచ్ఎఫ్, హెచ్సిఎల్, హెచ్బిఆర్, హెచ్ఐ విత్ సిసిఎల్4 కానీ అట్లా ఉంటే మార్కోనిక్ ఆఫ్. సిసిఎల్4 పెడదాం, మార్కోనిక్ ఆఫ్. మరి యాంటీ మార్కోనిక్ ఆఫ్ ఓన్లీ హెచ్బిఆర్ విత్ పెరాక్సైడ్ ఉంటేనే యాంటీ మార్కోనిక్ ఆఫ్ అన్నాం. అంటే కండిషన్ ఏమైపోతుంది, ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ వచ్చేస్తుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ వచ్చేసిద్దాం అదే హాలోజినేషన్. ఆల్కీన్స్ కి హాలోజన్ ని యాడ్ చేస్తే వచ్చే ప్రొడక్ట్ ఏంటమ్మా అంటే విసినల్ డైహాలైడ్స్. క్లియర్? ఈజీ కదా. మొత్తం ఇందాక చెప్పినవే రివర్స్ రివర్స్ వస్తూ ఉంటాయి. అండ్ హైడ్రోజనేషన్, ఆల్కీన్స్ కి హైడ్రోజన్ ని యాడ్ చేస్తున్నాం, ఏమొస్తుంది, ఆల్కేన్స్. క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అదే ఓజోనలైసిస్. ఇప్పటివరకు టకటక రాస్తున్నారు, ఇక్కడ కొంచెం కూల్ అండ్ కామ్ గా ఆలోచించండి. ఓజోనలైసిస్ అంటే ఆల్కీన్స్ కి ఓజోన్ ని యాడ్ చేస్తాం. సో ఆల్కీన్ తీసుకున్నాం, సి డబల్ బాండ్ సి ప్లస్ O3. ఫస్ట్ ఏమొస్తుంది అంటే డబల్ బాండ్ కార్బన్స్ ని డబల్ బాండ్ తీసేసి రాయండి. మనం చిన్నప్పుడు ఇల్లు బొమ్మ నేర్చుకున్నాం కదా, ఇల్లు వేస్తాం, సూర్యుడు వేస్తాం, చెట్లు వేస్తాం, కొండలు వేస్తాం, అట్లా ఇట్లాంటి ఇల్లు బొమ్మ వేస్తూ ఉంటారు కదా, దీన్ని ఏమంటారంటే ఓజోనాయిడ్. సో ఈథిలీన్ ఓజోనాయిడ్ జనరేట్ అవుతుంది ఇంటర్మీడియట్. ZnOH2O తో రియాక్షన్ చేస్తే మనకి బ్రేకింగ్ ఇలా జరిగి ఎక్కడైతే డబల్ బాండ్ ఉందో ఆ డబల్ బాండ్ తీసేసి ప్లస్ పెట్టండి, సి ప్లస్ సి. ఏ కార్బన్ దగ్గర డబల్ బాండ్ ఉందో ఆ కార్బన్ కి డబల్ బాండ్ ఓ పెట్టండి. ఈజీ కదా, సింపుల్ లాజిక్, జాగ్రత్తగా చూడండి. డబల్ బాండ్ తీసేసేయండి, ప్లస్ పెట్టండి. డబల్ బాండ్ కార్బన్ కి డబల్ బాండ్ ఓ, డబల్ బాండ్ ఓ. మరి కార్బన్ కి కావాల్సింది ఎన్ని బాండ్స్, 4 బాండ్స్ మేడం. ఆ రిమైనింగ్ 2 బాండ్స్ ని హైడ్రోజన్స్ తో సాటిస్ఫై చేసేయండి. అయిపోయింది, వచ్చేసింది ఫస్ట్ భూతం. పంచభూతాల్లో మొదటి భూతమైన ఫార్మాల్డిహైడ్. HC double bond OH, HC double bond OH. 2 moles of HC double bond OH. 2 moles of formaldehyde వచ్చింది దేని నుంచి, ఈథీన్ నుంచి. క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. సపోజ్ నేను తీసుకుంటున్నా CC డబల్ బాండ్ C ప్లస్ O3. ఇల్లు బొమ్మల తర్వాత అసలు మనకు మధ్యలో ఇది కాకుండా డైరెక్ట్ మెయిన్ ఆన్సర్ కావాలి. సో CC పెట్టేసాం. ఎక్కడ నేను చెప్తున్నాను, ప్లస్ డబల్ బాండ్ ఉన్న చోట ప్లస్ పెట్టమంటున్నాను, ప్లస్ సి. అంతే కదా, ఫస్ట్ ఇక్కడ వరకు అర్థమైంది కదా. సి డబల్ బాండ్ ఉన్న చోట ప్లస్ పెట్టాను, సి అన్నాను. ఈ కార్బన్ కి డబల్ బాండ్, ఇవి రెండే కదా డబల్ బాండ్ కార్బన్స్, అంటే ఇవి రెండు. వీటికి ఏం చేయమన్నాను, డబల్ బాండ్ ఓ, డబల్ బాండ్ ఓ. క్లియర్? మరి 1 2 3 బాండ్స్ ఫినిష్ అయితే ఒక బాండ్ హైడ్రోజన్, 2 బాండ్స్ ఫినిష్ అయితే 2 బాండ్స్ హైడ్రోజన్. అయిపోయింది ఆన్సర్. ఏమొచ్చింది ప్రొడక్ట్, రెండో భూతం ఎసిటల్డిహైడ్, మొదటి భూతం ఫార్మాల్డిహైడ్. క్లియర్? అందుకనే ఆర్గానిక్ కెమిస్ట్రీ నామన్క్లేచర్ చెప్పినప్పుడు నేనేం చెప్పాను, పంచభూతాలు చాలా ఇంపార్టెంట్, మాటి మాటికి వస్తూ ఉంటాయి, రిపీట్ అవుతూ ఉంటాయి, ఓ చెప్పుకున్నాం. అవునా? ఫార్మాల్డిహైడ్, ఎసిటాల్డిహైడ్, ఎసిటోన్, ఫార్మిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, ఇందుకోసం అన్నమాట. అర్థమైందో చూడగానే ఎస్, ఎసిటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్. మరి నాకు కావాలి ఎసిటోన్ అంటే, ఇప్పుడు నేను మీకు ప్రొడక్ట్ ఇస్తున్నా ప్లస్ ఎసిటాల్డిహైడ్, ఇది నాకు కావాలి. మరి ఏ ఆల్కిన్ తీసుకుంటే ఇది వస్తుంది, జాగ్రత్తగా చూడండి. రివర్స్ ఓజోనాలిసిస్, రెట్రో ఓజోనాలిసిస్ అన్నమాట. సో మన సింపుల్ లాజిక్ ఇందాక నుంచి ఏం చేస్తున్నాము, డబల్ బాండ్ కార్బన్స్ ని తీసి కదా ప్లస్ పెడుతున్నాం, అంటే ఆ 2 డబల్ బాండ్ కార్బన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ 3 కార్బన్లు రాసేయండి, టిక్కు టిక్కు టిక్కు. ఇక్కడ డబల్ బాండ్ ఉంది, డబల్ బాండ్ పెట్టేయండి. ఇక్కడ డబల్ బాండ్ కార్బన్ ఉంది, ఆ కార్బన్ తీసుకోండి, దానికి పక్కనున్న కార్బన్. అయిపోయింది ఆన్సర్. దీనికి ప్లస్ O3, గీత మీద ఏం పెట్టాలి, ZnOH2O, ZnOH2O. అయిపోయింది ఆన్సర్. క్లియర్? సో కీటోన్ రావాలి అంటే, ఇది ఎసిటోన్ కదా, ఎసిటోన్ రావాలి అంటే మనం తీసుకోవాలి సెకండరీ ఆల్కీన్. జాగ్రత్తగా చూడండి, ఇది డబల్ బాండ్ కార్బన్, ఈ కార్బన్ ఒక కార్బన్ తోనే లింకేజ్ అయింది, అందుకని అక్కడ నుంచి ఎసిటాల్డిహైడ్ వచ్చింది. అదే ఈ కార్బన్ చూడండి, ఎన్ని కార్బన్స్ తో లింకేజ్ అయింది, 1 2 3. అవునా? సో మనకి ఆల్కీన్ రావాలి అని అంటే, అది ఎసిటోన్ రావాలి అని అంటే
మనం తీసుకోవాలి ఏదో సెకండరీ ఆర్ టెరిషరీ ఆల్కీన్. అప్పుడు మాత్రమే మనము కీటోన్స్ ని ప్రొడ్యూస్ చేయగలం. సో కన్క్లూజన్ ఏంటి? ఓజోనాలిసిస్ టెక్నిక్ ద్వారా మనం ఆల్డిహైడ్స్ ని కీటోన్స్ ని ప్రిపేర్ చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే పాలిమరైజేషన్. పాలిమరైజేషన్ అంటే ఏంటి? ఈథిన్ 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 యాడ్ చేసుకుంటూ వెళ్తే ఏమొస్తుంది? పాలిథిన్. అర్థమైందా? మోనోమర్ 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 ఏమవుతుంది? పాలిమర్. అర్థమైందా? ఆ ప్రాసెస్ ని ఏమంటాం? పాలిమరైజేషన్ అంటాం. క్లియర్? అదే ఇక్కడ. సో ఇలా ఈథిన్ 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 యాడ్ చేసుకుంటూ వెళ్తే వచ్చేదే పాలిథిన్. మనకి ఈ పాలిథిన్ లో 2 టైప్స్ ఉంటాయి. హై డెన్సిటీ పాలిథిన్, లో డెన్సిటీ పాలిథిన్. పాలిథిన్ బ్యాగ్స్ తెలుసు కదా, హై డెన్సిటీ పాలిథిన్స్ ఉంటాయి, లో డెన్సిటీ పాలిథిన్స్ ఉంటాయి. హై డెన్సిటీ పాలిథిన్ కి మనం యూజ్ చేసే కెటలిస్టే జిగ్లర్ నట్టా కెటలిస్ట్. ట్రైథైల్ అల్యూమినియం ప్లస్ టైటానియం టెట్రాక్లోరైడ్, దాన్ని ఏమంటాం? జిగ్లర్ నట్టా కెటలిస్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దేనికి యూజ్ చేస్తాం? హై డెన్సిటీ పాలిథీన్స్ ని ప్రిపేర్ చేయాలి. మోనోమర్ ఏంటి అంటే ఈథిన్. ఈథిన్ ని n టైమ్స్ తీసుకుని పాలిమరైజేషన్ చేస్తే వచ్చేది మనకి పాలిథిన్. లో డెన్సిటీ పాలిథిన్ కి మనం తీసుకునే కెటలిస్ట్ పెరాక్సైడ్. క్లియర్? ఇలా పాలిమరైజేషన్ త్రూ కూడా మనం ప్రాపర్టీస్ ని చూసేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే సమ్వాట్ ఇంపార్టెంట్ అనదర్ ప్రాపర్టీస్ రాసుకున్నాం. ఒక 1 టైప్ ఆఫ్ ఆల్కిన్ తీసుకున్నాను. ఆ ఆల్కిన్ ని గీత మీద కోల్డ్ డైల్యూట్ ఆల్కలిన్ KMM4 ROSO4 ఇన్ ఈథర్ ఇలాంటివి కనబడతాయి గీతల మీద. అప్పుడు మనకి ఏం జనరేట్ అవుతుందో చూడండి. ఆల్కీన్స్ నుంచి మనకి ఆల్కహాల్స్, అది కూడా డయోల్స్, OH రెండు వచ్చినాయి కదా. దాన్నే అది ఎట్లా యాడ్ అయినాయి? సిస్ ఫార్మ్, సిస్ 1,2 డయోల్. అండ్ అది ఒక మీజో కాంపౌండ్. సిన్ ఎడిషన్ జరుగుతుంది. ఇదే రియాక్టెంట్ కానీ గీత మీద మనకి ఇలా ఇచ్చాడు. H2O2 పెరాక్సైడ్ విత్ ఫార్మిక్ యాసిడ్ ఆర్ HCO3H ఇలా కనబడితే మనకి జరుగుతుంది ట్రాన్స్ 1,2 డయోల్. OH రెండు ఆపోజిట్ సైడ్ ఏర్పడతాయి. అండ్ అదే యాంటీ ఎడిషన్. సిన్ ఎడిషన్ ఎప్పుడు, యాంటీ ఎడిషన్ ఎప్పుడు? కెటలిస్ట్ మారిస్తే జరుగుతుంది. ఈ రెండు ప్రాపర్టీస్ కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో ఇలా మనం ఆల్కీన్స్ యొక్క ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ని కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే ఆల్కైన్స్. ఆల్కైన్స్. సో ఆల్కైన్స్ లో ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్స్ మీకు లిస్ట్ ఇచ్చేసాను. మరి ఆల్కైన్స్ ని ప్రిపేర్ చేయాలి. వేటి నుంచి ప్రిపేర్ చేస్తాం? ఫస్ట్ ప్రిపరేషన్ డీహైడ్రో హాలోజినేషన్ ఆఫ్ డైహాలైడ్స్. సేమ్ థింగ్ ఆల్కీన్స్ ని ప్రిపేర్ చేసినట్టే ఆల్కీన్స్ కూడా ఎలిమినేషన్ చేసుకుంటే ఎడిషన్ రియాక్షన్స్ ఆపోజిట్ ఎలిమినేషన్. ఆల్కీన్స్ ఎట్లా వచ్చినాయి మనకి? ఎలిమినేషన్. అలాగే ఆల్కైన్స్ కూడా ఎలిమినేషన్, కాకపోతే 2 సార్లు ఎలిమినేషన్ చేసినట్టు ఉంటుంది. సో ఫస్ట్ మెథడ్ ఏంటి? డీహైడ్రో హాలోజినేషన్ ఆఫ్ డైహాలైడ్స్. సెకండ్ మెథడ్ బై హీటింగ్ టెట్రాహాలైడ్స్ విత్ జింక్ డస్ట్. అండ్ థర్డ్ మెథడ్ బై హీటింగ్ iodoform విత్ సిల్వర్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ calcium carbide on hydrolysis. and last wet clot synthesis. ఈ 5 మెథడ్స్ త్రూ మనం ఆల్కైన్స్ ని ప్రిపేర్ చేసేస్తాం. అండ్ అందులో ఫస్ట్ మెథడ్ డీహైడ్రో హాలోజినేషన్ ఆఫ్ డైహాలైడ్స్. అవి విసినల్ డైహాలైడ్స్ ఆర్ జెమినల్ డైహాలైడ్స్. మాక్సిమం మనం తీసుకుంటాం విసినల్ డైహాలైడ్స్ అంటే అడ్జసెంట్ కార్బన్స్ కి హాలోజన్స్. దాన్ని మనం ఆల్కహాలిక్ KOH తో హీట్ చేస్తున్నాం. ఆల్కహాలిక్ KOH తో హీట్ చేస్తే ఫస్ట్ హైడ్రో హాలోజినేషన్ అంటున్నాం. అవునా? అంటే ఫస్ట్ ఒక హైడ్రోజన్, ఈ కార్బన్ దగ్గర ఉన్న ఒక హైడ్రోజన్, ఇక్కడ ఉన్న హాలోజన్ జెమ్. ఏం మిగిలింది మనకి? C డబల్ బాండ్ C. ఒక దానికి Br అలాగే ఉంటుంది కదా. C డబల్ బాండ్ C. ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్, ఈ కార్బన్ దగ్గర ఒక హాలోజన్ తీసేసాం. అంటే ఇక్కడ ఏం మిగిలింది? ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. 2 హైడ్రోజన్స్ ఉన్నాయా? ఎస్, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. మళ్ళీ ఎలిమినేషన్. జాగ్రత్తగా చూడండి. డీహైడ్రో హాలోజినేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు వచ్చిన ప్రొడక్ట్ నేమ్ ఏంటో తెలుసా? వినైల్ బ్రోమైడ్. డబల్ బాండ్ కార్బన్ కే హాలోజన్ ఉంది, వినైల్ బ్రోమైడ్. సో మళ్ళీ డీహైడ్రోజనేషన్ చేస్తున్నాము. డీహైడ్రో హాలోజినేషన్ ఉత్తి ఆల్కహాలిక్ KOH సరిపోదు, దాంతో పాటుగా కావాలి ఖచ్చితంగా సోడియం అమైడ్ NaNH2 ఇన్ లిక్విడ్ అమోనియా. అప్పుడు మళ్ళీ EBr ఇక్కడున్న హైడ్రోజన్ వెళ్ళిపోతే మనకి వచ్చే ప్రొడక్ట్ ఆల్కైన్. అర్థమైందా? ఫస్ట్ తీసుకున్నాము డైహాలోజన్స్. ఒక Br ఒక H జంప్ అయితే వినైల్ బ్రోమైడ్.
వినైల్ బ్రోమైడ్ ని మళ్ళీ సోడియం అమైడ్ విత్ ఆల్కహాలిక్ OH తో రియాక్షన్ చేస్తే ఆల్కైన్. క్లియర్. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి అదే బై హీటింగ్ టెట్రాహాలైడ్స్. ఇప్పుడు ఇందాకేమో డైహాలైడ్స్, డైహాలైడ్స్ కి ఆల్కహాలిక్ OH ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ లో ఆల్కహాలిక్ OH విత్ సోడియం అమైడ్. మరి ఇక్కడ ఇప్పుడు ఇస్తున్నాం టెట్రా హాలోజన్ డెరివేటివ్స్ 1,1 2,2 టెట్రా క్లోరో ఈథేన్. ఇదే అది. దాన్ని రియాక్షన్ చేయాలి విత్ జింక్ డస్ట్. జింక్ డస్ట్ తో హీట్ చేస్తే ఫస్ట్ ఈ హాలోజన్ కలిసి జంప్. అప్పుడు మనకి ఏమొస్తుంది సి. దీనికో హాలోజన్ మిగులుతుంది. 2 హాలోజన్స్ తీసేసాం. యాక్చువల్ గా ఇలా వస్తుంది అనుకునే లోపే ఈ 2 హాలోజన్స్ కూడా జంప్. అంటే ఒకేసారి 4 హాలోజన్స్ పోతే మనకి ఏమొస్తుంది అమ్మా, ఒక 2 హాలోజన్స్ పోతే డబల్ బాండ్, ఇంకో 2 హాలోజన్స్ పోతే ఇంకో బాండ్. అట్లా ఏం ఫామ్ అయిపోయింది, ఆల్కైన్ ఫామ్ అయింది. క్లియర్. 2 ప్రిపరేషన్ మెథడ్స్. అండ్ థర్డ్ ప్రిపరేషన్ మెథడ్ బై హీటింగ్ ఐడోఫార్మ్ విత్ సిల్వర్. యాక్చువల్ గా ఎసిటిలిన్ యొక్క ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ మనకి ఐపీఈలో లాంగ్ ఆన్సర్ కి కూడా అడుగుతూ ఉంటాడు. చాలా ఈజీ. చూసారా, ఫస్ట్ ప్రిపరేషన్ సెకండ్ ప్రిపరేషన్ అయిపోయింది. మనం ఎక్కువగా ఎగ్జామ్ లో మన బేబీ బుల్లెట్ బుక్ లో వాటిలో ఇచ్చేది ఈ మెథడ్ ఒకటి, నెక్స్ట్ చెప్పబోయే కాల్షియం కార్బైడ్ ఆన్ హైడ్రాలిసిస్. సో ఐడోఫార్మ్ అంటే ఏంటి అంటే CH3. ఐడోఫార్మ్ తో సిల్వర్ ని రియాక్షన్ చేస్తున్నాం. 6 moles ఆఫ్ AgR తీసుకుంటే మనకి ఏం ఫామ్ అయింది, C∧C ఆల్కైన్. ఐడోఫార్మ్ విత్ సిల్వర్ అనగానే మనకి గుర్తురాది ఆల్కైన్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అదే లాబొరేటరీ మెథడ్ కాల్షియం కార్బైడ్ CaC2. కాల్షియం కార్బైడ్ ఆన్ హైడ్రాలిసిస్ గివ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ ఎసిటిలీన్ C∧C. అండ్ నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే బెర్క్లర్ సింథసిస్ అని. అంటే ఏం లేదు, జస్ట్ కార్బన్ ని హైడ్రోజన్ తో రియాక్షన్ చేస్తున్నాము. ఎలక్ట్రిక్ ఆర్క్ విత్ హై టెంపరేచర్ 3270 కెల్విన్. చచ్చిపోయినట్టే. అంత టెంపరేచర్ తో కార్బన్ హైడ్రోజన్ ని రియాక్షన్ చేస్తే మనకి వచ్చేసిస్తుంది ఎసిటిలీన్. ఇలా మొత్తం మనం ఎన్ని ప్రిపరేషన్ మెథడ్స్ చెప్పుకున్నాం, 5 ప్రిపరేషన్ మెథడ్స్. ఏమేంటివి, ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ డైహాలైడ్స్. Second preparation method dehalogenation of tetrahalogen derivatives. Third method ఐడోఫార్మ్ ని సిల్వర్ తో రియాక్షన్ చేసాం. ఫోర్త్ మెథడ్ కాల్షియం కార్బైడ్ ఆన్ హైడ్రాలిసిస్. ఫిఫ్త్ మెథడ్ బెర్క్లర్ సింథసిస్. క్లియర్. అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎసిటిలీన్. ఆల్కీన్స్ గానీ ఆల్కైన్స్ గానీ జనరల్ గా ఏ రియాక్షన్స్ ని షో చేస్తాయి అన్నాము, ఎడిషన్ రియాక్షన్స్. మరి ఎడిషన్ రియాక్షన్స్ లో వరుసగా హైడ్రేషన్, హైడ్రోహాలోజినేషన్, హాలోజినేషన్, హైడ్రోజనేషన్ అవే కదా ఎడిషన్ రియాక్షన్స్. వాటితో పాటుగా ఎక్స్ట్రాగా ఇక్కడ హైడ్రోజన్ సైనైడ్ ని యాడ్ చేస్తాం, ఎసిటిక్ యాసిడ్ ని యాడ్ చేస్తాం, ఇలాంటివి వస్తాయి. సో హైడ్రేషన్ అంటే వాటర్ ని యాడ్ చేయడం. ఆల్కైన్ కి వాటర్ ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక ఆల్కీన్ కి యాడ్ చేస్తే డైరెక్ట్ గా ఆల్కహాల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆల్కైన్ అంటే ఫస్ట్ ఒక బాండ్ బ్రేక్ అవుతుంది, అప్పుడు జనరేట్ అయ్యేది ఏంటి, వినైల్ ఆల్కహాల్. ఈ ప్రొడక్ట్ నేమ్ ఏంటి, డబల్ బాండ్ కార్బన్ కే OH ఉంది, దాన్ని ఏమంటాం, వినైల్ ఆల్కహాల్. వినైల్ ఆల్కహాల్ జనరేట్ అయ్యింది. వినైల్ ఆల్కహాల్ అనేది మోస్ట్ అన్స్టేబుల్ అండ్ ఇక్కడ జరుగుతుంది మనకి టాటోమరిజం. C డబల్ బాండ్ COH ఇదే కదా వినైల్ ఆల్కహాల్. చూడండి XY డబల్ బాండ్ Z. టాటోమరిజం అంటే ఏంటి, X దగ్గర హైడ్రోజన్ ఉండాలి, ఆ X దగ్గర ఉన్న హైడ్రోజన్ Z దగ్గర అయిపోతుంది, Z దగ్గర ఉన్న డబుల్ బాండ్ X దగ్గరకు వస్తుంది. చాలా సింపుల్. అసలు నాకు టాటోమరిజం అంటే ఏం తెలియదు మేడం అబ్బా అనుకోకండి, ఇప్పుడు చెప్తున్నా జాగ్రత్తగా చూడండి. మనకి కాంపౌండ్ XY డబల్ బాండ్ Z, మీకు వేరే కలర్ ఉపయోగించి రాస్తాను కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ టాటోమరిజం. బ్లూ కలర్ పెట్టినా, పర్పుల్, థిక్ పర్పుల్. XY డబల్ బాండ్ Z. X దగ్గర ఉన్న హైడ్రోజన్ Z దగ్గరికి వెళ్తుంది, Z దగ్గర ఉన్న డబల్ బాండ్ X దగ్గరకు వస్తుంది. డైనమిక్ ఐసోమరిజం, డిస్మోట్రోపిజం, కీటోయినోల్ ఐసోమరిజం, ఇలా చాలా పేర్లు ఉన్నాయి టాటోమరిజం కి. ఏమవుతుంది, కదా డబల్ బాండ్. ఈ డబల్ బాండ్ కాస్త ఇక్కడికి వచ్చింది. ఆల్రెడీ ఇక్కడున్న హైడ్రోజన్ ఇక్కడికి, ఇక్కడ డబల్ బాండ్ ఉంటే CH2 కదా, ఇంకో హైడ్రోజన్ వచ్చిందంటే ఏమవుతుంది CH3. ఈ కార్బన్ దగ్గర ఆల్రెడీ హైడ్రోజన్ ఉంది, CH3C డబల్ బాండ్ OH ఎసిటాల్డిహైడ్. అర్థమైందా? సో ఆల్కైన్ ని హైడ్రేషన్ చేస్తున్నాము అంటే మధ్యలో ఇంటర్మీడియట్ ఏంటి, వినైల్ ఆల్కహాల్.
వినైల్ ఆల్కహాల్ మోస్ట్ అన్స్టేబుల్ టాటోమరిజం జరిగి మనకి వచ్చే ప్రొడక్ట్ ఏంటి, అదే ఎసిటాల్డిహైడ్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ సైనైడ్, చెప్పాను కదా కొంచెం ఎక్స్ట్రా ఎడిషన్స్ ఉన్నాయని. హైడ్రోజన్ సైనైడ్ ని యాడ్ చేస్తున్నాం. రియేజెంట్స్ ఏంటి, బేరియం సైనైడ్ ఆర్ CuCl తో ట్రీట్ చేస్తే మనకి వినైల్ సైనైడ్, అక్రిలోనైట్రైల్. వినైల్ సైనైడ్ కి ఇంకో నేమ్ ఏంటి, ఇందాక వినైల్ ఆల్కహాల్ అన్నాను కదా, ఇప్పుడు ఇదేమవుతుంది వినైల్ సైనైడ్. ఎలైల్ వినైల్ ట్విన్స్, ఎలైల్ అంటే డబుల్ బాండ్ కార్బన్ అడ్జసెంట్ కార్బన్, వినైల్ అంటే డబుల్ బాండ్ కార్బన్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ వినైల్ అనుకున్నాం కదా. వినైల్ సైనైడ్ కి ఇంకో నేమ్ ఏంటి, అక్రిలోనైట్రైల్. హైడ్రోజన్ సైనైడ్ ని ఎడిషన్ చేస్తే వచ్చే ప్రొడక్ట్ అది. నెక్స్ట్ ఆల్కైన్స్ ని ఎసిటిక్ యాసిడ్ తో రియాక్షన్ చేస్తున్నాం. ఎసిటిక్ యాసిడ్ తో రియాక్షన్ చేస్తే యాసిడ్ ఎప్పుడు ఇక్కడే కదా బ్రేక్ అయ్యేది, O-H+. ఈ కాంపౌండ్ ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ అయింది, ఒక కార్బన్ కి H, ఒక కార్బన్ కి OCO-CH3 డబల్ బాండ్. క్లియర్. మళ్ళీ దీన్ని ఎసిటిక్ యాసిడ్ తో రియాక్షన్ చేస్తున్నాం, అప్పుడు మళ్ళీ ఇది సేమ్ O-H+. మళ్ళీ ఈ కార్బన్ కి H వెళ్తే ఈ కార్బన్ కి ఈ OCO-CH3 యాజ్ ఇట్ ఈజ్, అంటే OCO-CH3 టేకెన్ ట్వైస్ వచ్చింది. వచ్చిన దీన్ని హీట్ చేస్తున్నాం. హీట్ చేస్తే మనకి ఏం ప్రొడక్ట్ వస్తుంది తెలుసా, నువ్వు బుల్లెట్ బండికి వచ్చితవాడు గుడు 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 గుడుగని యాసిడ్ అన్హైడ్రైడ్. గుర్తుంది కదా, రాకెట్ స్ట్రక్చర్, బుల్లెట్ బండి, యాసిడ్ అన్హైడ్రైడ్ ప్లస్ ఎసిటోన్. ఇలా మనకి కంప్లీట్ గా ఎసిటిక్ యాసిడ్ తో రియాక్షన్ చేస్తే వస్తుంది. మాక్సిమం ఇక్కడతో ఆపేస్తూ ఉంటాం, ఇక్కడ వరకు కూడా చేయొచ్చు అనమాట. క్లియర్. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ అదే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హాలైడ్స్. HCl గానీ HBr గానీ యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఫస్ట్ ట్రిపుల్ బాండ్, ఒక బాండ్ బ్రేక్ అవుతుంది, H+Br- బ్రేక్ అయింది, ఏం జనరేట్ అయింది, వినైల్ బ్రోమైడ్. అరే వినైల్ ఆల్కహాల్ జనరేట్ అయింది ఇందాక, వినైల్ సైనైడ్ జనరేట్ అయింది, ఇప్పుడు వినైల్ బ్రోమైడ్. మళ్ళీ HBr పెడితే 1,1 డైబ్రోమోఈథేన్ జెమినల్ డైహాలైడ్స్. అర్థమైందా. అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీ హాలోజినేషన్. ఆల్కైన్ ని హాలోజినేషన్ చేస్తున్నాం CCl4 తో. ఫస్ట్ డబల్ బాండ్, ఒక బాండ్ బ్రేక్ అయింది, దీనికో క్లోరిన్ దానికో క్లోరిన్, మళ్ళీ ఇంకో బాండ్ బ్రేక్ అయింది, దీనికి దానికి మొత్తం ఏంటి 1,1 2,2 టెట్రా క్లోరో ఈథేన్. క్లియర్. రివర్స్ ఎడిషన్ ఇస్ రివర్స్ ఆఫ్ ఎలిమినేషన్. నెక్స్ట్ హైడ్రోజనేషన్, సాబటైర్ సెండరెన్స్ రియాక్షన్, కెటలైటిక్ హైడ్రోజనేషన్. గుర్తుంది కదా, C++C+2H2 గీత మీద నికెల్ కానీ ప్లాటినం కానీ పిల్లాడియం కానీ పెడితే డైరెక్ట్ గా వందే భారత్ ఆల్కేన్స్. మరి అదే ఆల్కైన్స్ కి గీత మీద లింగ్లర్స్ కెటలిస్ట్ పెడితే సిస్ ఆల్కిన్, సోడియం ఇన్ లిక్విడ్ అమోనియా పెడితే ట్రాన్స్ ఆల్కిన్. ఆహా, చెప్పిందే చెప్తున్నారు మేడం, అదే మరి ఆర్గానిక్ అంటే. చెప్పిందే చెప్పుకుంటూ పోతాం, చేసిందే చేస్తూ ఉంటాం, అవే ఎగ్జామ్ లో వస్తాయి, చూడగానే పెట్టేయచ్చు. ప్రాక్టీస్ ఒక్కటి చేస్తే చాలు మీరు. నెక్స్ట్ ఇప్పటి వరకు జరిగినవన్నీ ఏంటి, ఎడిషన్ రియాక్షన్స్. ఆల్కైన్స్ జనరల్ గా ఎడిషన్ రియాక్షన్స్ ని షో చేస్తుంది. అయితే ఈ ఆల్కైన్స్ కి ఎసిడిక్ నేచర్ కూడా ఎక్కువ ఉంటుంది. జనరల్ గా ఎసిడిక్ నేచర్ గురించి రాయమంటే ఆల్కైన్స్ గ్రేటర్ దాన్ ఆల్కేన్స్ గ్రేటర్ దాన్ ఆల్కేన్స్ అంటాం. క్లియర్. అంటే ఆల్కైన్స్ మాక్సిమం ఎసిడిక్ నేచర్ ని షో చేస్తుంది. C++C, ఇదొక కార్బన్ ఇదొక కార్బన్, ఈ కార్బన్ దగ్గర హైడ్రోజన్, ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్. క్లియర్. మరి ఎసిడిక్ నేచర్ అంటే నేనేం చెప్పాను, H ను పీకి బయటపడేయండి అంటే C++C, ఈ హైడ్రోజన్ ఇలాగే ఉంటుంది, ఈ హైడ్రోజన్ పీకితే సోడియం రావచ్చు, సిల్వర్ రావచ్చు, కాపర్ రావచ్చు, అవే ఎసిటానిలైడ్స్. క్లియర్. సో ఎసిడిక్ నేచర్ నుంచి అప్లై చేస్తే వచ్చే ప్రొడక్ట్ ఏంటి, ఎసిటానిలైడ్స్. సిల్వర్ ఎసిటానిలైడ్స్, కాపర్ ఎసిటానిలైడ్, సోడియం ఎసిటానిలైడ్స్ అవన్నీ జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. క్లియర్. సేమ్ అంతే, ఆడ హైడ్రోజన్ ఒక హైడ్రోజన్ పీకి సోడియం పెట్టాం, ఇక్కడ కూడా Q+ క్లోరైడ్ Cu2Cl2 తో రియాక్షన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, రెండు కాపర్లు, రెండు హైడ్రోజన్స్ పీకేసి రెండు కాపర్లు పెట్టేసాం, Q+ ఎసిటానిలైడ్. నెక్స్ట్ AgNO3 సిల్వర్ తో రియాక్షన్ చేస్తున్నాం, C++C చేస్తే మనకేమొచ్చింది, వైట్ ప్రెసిపిటేట్ సిల్వర్ ఎసిటానిలైడ్. గుర్తుంచుకోండి, Q+ ఎసిటానిలైడ్ రెడ్ ప్రెసిపిటేట్, Ag సిల్వర్ ఎసిటానిలైడ్ వైట్ ప్రెసిపిటేట్. క్లియర్. అండ్ లాస్ట్ లో గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్షన్ చేస్తుంటే మనకి ఈ ప్రొడక్ట్ జనరేట్ అయ్యింది. ఇదంతా ఎసిడిక్ నేచర్ రియాక్షన్స్. అండ్ నెక్స్ట్ ఈ ఆల్కైన్స్ షో చేస్తాయి, అవే ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటే జనరల్ గా ఏంటి, ఆక్సిజన్ ని యాడ్ చేస్తున్నాం, ఆల్కైన్ ని ఆక్సిడేషన్ చేస్తున్నాం, ఏమో కార్బన్ డైఆక్సైడ్ వాటర్. ఆల్కీన్స్ ని ఆక్సిడేషన్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ వాటరే కదా. కంప్లీట్ ఆక్సిడేషన్
carbon dioxide water. Incomplete oxidation, carbon monoxide or carbon black. Catalytic oxidation చేస్తే కాపర్ తో పెట్టాం ఆల్కహాల్స్, మ్యాంగనీస్ ఎసిటేట్ పెట్టాం ఆల్డిహైడ్స్, ఇంకోటి ఏం పెట్టాం మ్యాంగనీస్ ఎసిటేట్ మాలిబ్డినం ట్రైఆక్సైడ్ పెడితే ఆల్డిహైడ్స్, మ్యాంగనీస్ ఎసిటేట్ పెడితే కార్బాక్సిలిక్ యాసిడ్. ఆల్కేన్స్ లో ఆక్సిడేషన్, ఇది ఆల్కైన్స్ లో ఆక్సిడేషన్ ఏమొచ్చింది కార్బన్ డైఆక్సైడ్ వాటర్. అదే ఆల్కైన్ ని 2 నేసెంట్ ఆక్సిజన్స్ తో రియాక్షన్ చేస్తున్నాం విత్ KMnO4 మనకి ఫామ్ అవుతుంది. ఇలా రాస్తే ఏమైనా అర్థమైందా? ఎన్లార్జ్ చేద్దామా? C ట్రిపుల్ బాండ్ C ప్లస్ 2 నేసెంట్ ఆక్సిజన్స్ ఆక్సిడేషన్ చేస్తున్నాం. C2H2O2 దీన్నే ఇలా రాయండి. C డబల్ బాండ్ O H H ఏమైందమ్మా? కాంపౌండ్ లో 2 ఆల్డిహైడ్స్ ఏమంటాం? గ్లయోక్సాల్. 2 ఆల్డిహైడ్స్ ఏమంటాం? గ్లయోక్సాల్. మళ్ళీ ఫర్దర్ గా ఆక్సిడేషన్ చేస్తే 2 కార్బాక్సిలిక్ యాసిడ్స్ COOH COOH దీన్నే ఏమంటాం? ఆక్సాలిక్ యాసిడ్. ఏమంటాం? ఆక్సాలిక్ యాసిడ్. సో ఆల్కైన్స్ ని ఆక్సిడేషన్ చేస్తే మనకి ఏమేమి వస్తున్నాయి ప్రొడక్ట్స్? గ్లయోక్సాల్స్ ఇంకా ఆక్సాలిక్ యాసిడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్. అదే ఆల్కైన్ ని ఎక్సెస్ ఆఫ్ ఆక్సిడేషన్ 4 నేసెంట్ ఆక్సిజన్స్ తో రియాక్షన్ చేస్తున్నాం KMnO4. డైరెక్ట్ గా ఫస్ట్ ఆక్సాలిక్ యాసిడే, మళ్ళీ ఆక్సాలిక్ యాసిడ్ ని ఇంకా ఆక్సిడేషన్ చేస్తున్నాం. అమ్మా ఎంత ఆక్సిడేషన్ చేస్తాం? ఫైనల్ గా వచ్చేది మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ మళ్ళీ ఇంకా ఆక్సిడేషన్ చేస్తే ఫైనల్ ప్రొడక్ట్ ఏంటి మనకి? కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఓజోనలైసిస్. ఆల్కైన్స్ ని ఓజోనలైసిస్ చేస్తున్నాం. సింపుల్ అది, జాగ్రత్తగా చూడండి. C ట్రిపుల్ బాండ్ C ప్లస్ O3 గీత మీద Zn/H2O. ఇదే కదా మనం చెప్పుకున్నాం. మనం ఏమనుకున్నాం? డబుల్ బాండ్ ని కంప్లీట్ గా బ్రేక్ చేసి ప్లస్ పెట్టాం. మరి ఇక్కడ డబుల్ బాండ్ తీసేస్తే ఒక గీత అయితే ఉంటుంది కదా, ఆ ఒక్క గీత పెట్టండి. ఆ కార్బన్ కి డబుల్ బాండ్ O బ్యాలెన్స్ చేయండి. ఇటో హైడ్రోజన్ ఇటో హైడ్రోజన్. ఏం ప్రొడక్ట్ వచ్చింది? గ్లయోక్సాల్స్. అర్థమైందా? సో ఆల్కైన్స్ ని ఓజోనాలిసిస్ చేస్తే వచ్చే ప్రొడక్ట్ ఏంటి అంటే గ్లయోక్సాల్స్. అండ్ నెక్స్ట్ సైక్లిక్ పొలిమరైజేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బెంజీన్ ప్రిపరేషన్ ఆఫ్ బెంజీన్ లో మళ్ళీ ఇదే చెప్తాం. ఎసిట్లీన్ 3 moles ఆఫ్ ఎసిట్లీన్ 3 moles ఆఫ్ ఎసిట్లీన్ ని రెడ్ హార్ట్ ఐరన్ ఆర్ కాపర్ క్యూబ్ గుండా ఎసిట్లీన్ వేపర్స్ ని పాస్ చేస్తే మనకి వచ్చేదే బెంజీన్. డింగుడింగ్. ఇలా ఆల్కైన్స్ యొక్క ప్రిపరేషన్ ప్రాపర్టీస్ ని ఫటాఫట్ కంప్లీట్ చేసేస్తున్నాం. క్లియర్? సో ఈ విధంగా మనం ఆల్కైన్స్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం. ఆల్కేన్స్ యొక్క ప్రిపరేషన్ ప్రాపర్టీస్ నా ఫస్ట్ వీడియో పెడుతున్నాను. ఆ ప్రాపర్టీస్ లో మిగిలిన 2-3 ప్రాపర్టీస్ అండ్ ఆల్కైన్స్ కలిపి సెకండ్ వీడియో, బెంజీన్ ఒక్కటి థర్డ్ వీడియో. సో హైడ్రోకార్బన్స్ కి మొత్తం నేను 3 వీడియోస్ లో నేను మీకు అప్లోడ్ అయితే చేసేస్తాను. ఓకేనా? సో మీరు చేయాల్సిందల్లా బుక్ పెన్ను పెట్టుకుని నీట్ గా ఫస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. చేసుకుని ఆ తర్వాత 1 by 1 మళ్ళీ వీడియో వింటూ మీ నోట్స్ ని చూసుకుంటూ ఉంటే కంప్లీట్ క్రిస్టల్ క్లియర్ ఒక ఐడియా మీకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ ఛాంపియన్ కానీ మెటీరియల్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అవన్నీ తీసుకుని క్వశ్చన్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి, అవి తీసుకుని ఒకసారి మొత్తం ప్రాక్టీస్ చేసేసేయండి. చేసేసేసిన తర్వాత ఏ పేపర్ అయినా పెట్టండి, మీరు ఏదైనా చేసేస్తారు. ఓకేనా? కావాల్సిందల్లా డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్. క్లియర్? ఓకే, చదివేస్తారు మంచిగా, మంచి ర్యాంకులు తెచ్చేసుకుంటారని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్.